ఫిబ్రవరి 26 శివరాత్రి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు వస్తుంది. కృష్ణపక్షం చతుర్దశి ఫిబ్రవరి 26 ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 27 ఉదయం 8 గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు నిశ్చితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల మహాశివరాత్రి ఫిబ్రవరి 26న జరుపుకుంటున్నారు. శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు. శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్ర లేవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం. స్నానం చేశాకే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి. పూజ గదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి. శివుని పటాలు, లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు పత్రి తెలుపు రంగు పూలతో శివుయ్యకు సమర్పించాలి. అరటి పండ్లు, జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి. మహాశివరాత్రి నాడు బ్రహ్మచర్యం పాటించండి. పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతిదీ. ఆ రోజంతా నిష్ఠతో ఉపవాసం చేసి శివపురాణము, శివారాధన చేస్తే పునర్జన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు జాగారం ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసం దక్కుతుందని అంటారు. ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు 5 ఒత్తులు వేస్తే మంచిది. అలాగే శివరాత్రి రోజున చేసే దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామస్మరంతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది. ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు. అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు. శివయ్యకు పాలు, పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతుంటారు. కాబట్టి మహాశివరాత్రి రోజున పగలు, రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. దత్తూర పువ్వులు, పండ్లు, బిల్వపత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివమంత్రాలను పఠించాలి. అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగారం చేసి పరమశివుణ్ణి పూజించాలి. మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేయడం వల్ల శివుడు ప్రసన్నమవుతాడు. అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులు దూరం చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది. మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషం కూడా తొలగిపోతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శివుడు
శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. తేనెతో అభిషేకం చేయడం వలన భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజున పెరుగుతో శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలను తొలగిపోతాయి. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీ పతియే నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. శివపూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈరోజు బిల్వపత్రం, పువ్వులు, పండ్లు, పాలు, చందనం సమర్పించాలి. ఇలా పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది. శివుడు నిరాడంబరుడు. ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. శివరాత్రి రోజు నిరుపేదలకు, బీదవారికి సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు, పండ్లు, పప్పు, ధాన్యాలు, బియ్యం వంటి నిత్యావసరాలు దానం చేయాలి. ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట. మహాశివరాత్రి రోజున బొటనవేలుకి మించని ఓ చిన్న పాదరస శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి పూజ మందిరంలో ప్రతిష్టాపన చేయండి. శివరాత్రితో మొదలుపెట్టి ప్రతిరోజు దీపాన్ని పూజించండి. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి కూడా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు. మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలికి మించని స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి ఆరాధించవచ్చు. ఇట్టి పూజ మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పదోన్నతులు, పురోగతి సాధిస్తారు. హనుమంతుడిని శివుడి హంసగా, ఆయనలో భాగంగా భావిస్తారు. శివరాత్రి రోజున హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చునని చెబుతారు. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో ఆటంకులు ఎదురైన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిలుచొని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో ఆటంకులు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు. అలాగే ఇంకొంతమంది వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ 11 మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు, డబ్బులు దానం చేయండి. పేదలకు దానం చేయడం ద్వారా పాపాలన్నీ నాశనం అవుతాయి. అంతేకాకుండా అక్షయ పుణ్యప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలలో ప్రస్తావించారు. కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేయవచ్చు. జీవితంలో వచ్చే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. మహాశివరాత్రి నాడు చేయకూడని పనులు. మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకండి. దేవదేవునికి తులసి ఆకులను సమర్పించకూడదు. మహాశివరాత్రి రోజున గోధుమలు, బియ్యం, పప్పు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. బియ్యం, గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. పొగాకుకు, మద్యానికి దూరంగా ఉండాలి. శివలింగానికి ఎప్పుడూ కుంకుమను సమర్పించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.